హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారని, పిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి వెంగళరావు నగర్, మధురానగర్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తున్నామని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రమేష్ పేర్కొన్నారు. యువత ఉద్యోగాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తూమువేణు, మేకల రమేష్, ప్రవీణ్ కుమార్, సతీష్ గౌడ్, అస్లాం, కృష్ణ రాజ్పుత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సిటీలో మాకు ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో, ఈ ట్రాఫిక్ సమస్య మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడైతే 4 సిటీని డెవలప్ చేసి RRR తీసుకొస్తే మ్యాక్సిమం సిటీ మీద ట్రాఫిక్ ఇంపాక్ట్ తగ్గించాలని చెప్పి ముఖ్యంగా ట్రాఫిక్ మీద మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరి యూపీలో ఏ డెవలప్ చేశాడో మరి తిరుగుతుంటే అర్థమవుతుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. గడిచిన 2 నెలల్లోనే ఇక్కడ దగ్గర 200 కోట్ల పైచీలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం కూడా జరిగింది. మరి రేపు మా అభ్యర్థి నవీన్ గెలవంగానే మరింత బ్రహ్మాండంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఎలక్షన్ల ముందు మేము ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉన్నాయో ప్రతి హామీ కూడా మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం. అలాగే రేషన్ కార్డులు ఇచ్చాం. ఇక్కడ దగ్గర ఈ కాలనీలోని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 40,000 పైచీలకు మేము రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే అన్ని పేద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారని చాలా ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవం. ఇవాళ ముఖ్యంగా మరి మా పేదింటి ఆడబిడ్డలకు ఏదైతే సన్నబియ్యం ఇస్తున్నా ఉన్నామో ప్రతి ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరి గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ సన్నబియ్యం అనే పథకం తీసుకోలే. వాళ్ళకి ఇచ్చిన బియ్యం ముక్కు పట్టిపోయి పురుగులు పట్టిపోయి అట్లా ఉంటుండే. మరి వాళ్ళ సన్నబియ్యం బ్రహ్మాండంగా ప్రజలు తీసుకుని శుభ్రంగా తింటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెంతనే ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ధనిక వర్గం కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి ఏదైతే వాళ్ళు మేము ఉద్యోగ రూపకల్పన చేశామో దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 20-22 నెలల్లోనే 70,000 పైచీలకు యువతకు మేము ఉద్యోగం కూడా రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకమైన పెట్టుబడులు తీసుకొచ్చి ఈ హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మరి ఈ హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి ఏదైతే మేము చేస్తున్న ప్రయత్నం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మరీ ముఖ్యంగా ఏదైతే మా యువకుడు మా అభ్యర్థి బీసీ బిడ్డ చక్కగా చదువుకున్న యువకుడు విఘ్నత కలిగిన వాడు, అతను కనుక గెలిపిస్తే మరో 20-25 ఏళ్ళు ప్రజల్లో ఉండి అతను చక్కగా సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల మరి ఆమోదం మీద కూడా ఆధారపడి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రోజు 16 గంటలకు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడో వారిని మరింత మనం బలంతో చేకూరిస్తే బలం మరి వారికి మరింత అండగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి రేపు 11వ తారీఖు ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి మరి నవీన్ యాదవ్ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.